హలో అండి, అందరికి నమస్తే. ఈ మధ్యకాలంలో టెంపుల్స్ కి వెళ్ళాలంటే ఎంత అంటే డబ్బులు ఉంటేనే టెంపుల్స్ కి వెళ్ళాలి, లేకపోతే ఇంట్లో మూసుకొని కూర్చోవాలన్నట్టుంది. ఇదైతే మాట, ఇదైతే ముచ్చట. ఎందుకంటే నిజంగా అంటే ఎంత దారుణం అయిపోయిందంటే, మనం టెంపుల్స్ కి స్నానం చేసి వచ్చిన తర్వాత బయటకు వస్తారు, బొట్టు బలవంతంగా పెడతారు, ఈ పైసలు అంటారు, 50 రూపాయలు అంటారు, 100 రూపాయలు అంటారు. అసలు ఏంది అసలు ఇదే కదా ఒకటి. అలాగే నేను ఈ రోజు మా పాపవి పుట్టెంటుకలు తీపిద్దామని వెళ్ళాను శ్రీశైలం. వెళ్ళిన తర్వాత తల ఎంటుకలు తీసుకోవడానికి టికెట్ 40 రూపాయలు. 40 రూపాయల తర్వాత పుట్టెంటుకలు తీసిన తర్వాత తీసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎంటుకలు తీసిన తర్వాత ఎంత 101 అంట ఇవ్వడానికి. టికెట్ అయితే 40 రూపాయలు ఉందమ్మా, మీరు ఏ లెక్కలు అడుగుతున్నారు, ఏం అడుగుతున్నారు అయ్యా అని అంటే, వాళ్ళు ఇవ్వకపోతేనంటే ముఖాలను ఇచ్చేసుకొని చిదరించుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ ప్రాబ్లం మీరు కూడా ఫేస్ చేశారా? దయచేసి ప్రజలారా, ఎందుకు ఇంత దారుణం నాకు అర్థం అవ్వట్లేదు. ఇంత దారుణంగా మళ్ళీ వాళ్ళు ఎలా వాళ్ళ జీతాలు ఇవ్వట్లేదా, వాళ్ళు గుట్టిగా చేస్తున్నారా, నాకు అసలు అర్థం అవ్వట్లేదు. వాళ్ళు ఎంత చిరాగ్గా ఇచ్చేస్తారంటే, వాళ్ళు డబ్బులు ఇస్తేనే మంచిది, లేకపోతే లేదు. మనకు తోచినంత మన ఇష్టం ఉంటే మనం ఎంత ఇవ్వాలనుకుంటామో అంత మన ఇష్టంతో ఇవ్వాలి. అలా కాదు, వాళ్ళు బలవంతం పెడుతున్నారు వాళ్ళు మన మీద. ఇది ఎక్కడ న్యాయం? దీని మీద అధికారులు కూడా చూస్తూ కళ్ళు మూసుకున్నారా, లేకపోతే కళ్ళు తెరుస్తలేదా, మీకు ఎవరికి కనిపిస్తలేదా? ఇంత ఇది జరుగుతుంటే పబ్లిక్ రావడానికి కూడా ఎలా ఎంత ఇబ్బంది పడతారు, ఎంత ఇదైతుంది. ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. ఉన్నోళ్ళు అంటే ఇస్తారు, లేనోళ్ళు ఏం చేయాలి? అంతంత అడిగితే అంటే వాళ్ళ ముందర అవమానాలు పడిపోవాలి, గుడికి రావాలి, మళ్ళీ అవమానాలు పడాలా? దయచేసి ఈ వీడియో మీరు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.